మర్నాడు వీరభద్రంగారిని పిలిచి తండ్రి ముందే అతన్ని బయటి పంపే ఏర్పాటు చేశాడు. వీరభద్రంగారు, మీరు నాన్నగారికి అసిస్టెంట్గా వచ్చారు. నా చేతి కింద పనిచేయాలంటే ఇబ్బందే. మీరు స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం అన్నాడు. అతనికి తెలుసు, ఏదైనా తెలిస్తే తప్ప సంజయ్ ఆ నిర్ణయానికి రాడని. ఇప్పుడు తను అతి వినయం ప్రకటించబోయినా తను బయట ప్రాక్టీస్ చేస్తున్న సంగతి చెబితే ప్రమాదం. చంద్రశేఖరం సంగతి తనకు బాగా తెలుసు. పట్టుదల గల మనిషి. అందుకే మర్యాదగా కొంత డబ్బు తీసుకుని బయటపడ్డాడు. సంజయ్ తేలిగ్గా నిట్టూర్చాడు. ఆ రోజు స్వీట్స్ తీసుకునొచ్చాడు. సంజు, స్వీట్స్ తెచ్చే కాలం ముందుంది గాని పూలు తీసుకురావాలి అన్నాడు. పూలా? ఎందుకు? అమ్మ ఫోటోకేనా? ఒరేయ్, నిన్ను కుర్రాడనుకోనా పెద్దవాడనా? కోడలికి. మన ఇంటి ముందు వెనక బోల్డ్ పోస్తాయి అన్నాడు. పోస్తాయి అన్నది తెలుసు కదా. ఆ అమ్మాయి నీకంటే పని గరాజు మనిషి. అసలు పని పాట తప్ప ఏం గుర్తుండదు. నువ్వైనా అడగాలరా అన్నాడు విసుకుంటున్నట్టు. ఓ గాడ్, ఇన్ని సమస్యలా? అందుకే పెళ్లి వద్దనేది అన్నాడు. ఇదిగో చిన్నబాబు. మల్లెలు మరువం కలిపిన పూలదండ తెచ్చి అతని ముందు పెట్టింది రాజమణి. మీ పెళ్లికి పట్టుచీర కట్టుకుందామని ఆశపడ్డాను అంది కినుకుగా. అయితే ఆ అబ్బాయికి త్వరగా కొడుకు పుట్టాలని మొక్కుకో, అప్పుడు పెడతాను అన్నాడు చంద్రశేఖరం. నాకు నమ్మకం లేదయ్యా. చిన్నబాబుకు కాస్త జగన్నాథం గారి గాలి సోకింది. నిష్ఠూరం ఆడింది. అందరూ నవ్వారు. పూర్ణిమొచ్చి భోజనానికి పిలిచింది. భోజనాలు అవుతుండగా అకస్మాత్తుగా చంద్రశేఖరానికి సుశీల గుర్తుకొచ్చింది. ఆమెకు మజ్జిగ పులుసంటే మహా ఇష్టం. సంజు, మదన్ పెళ్ళం ఆ ఇంట్లోనే ఉందా? అక్కడే ఉంది నాన్న. అత్తయ్య దిగులు పెట్టుకుంది. రేపు రమ్మని చెప్పొచ్చాను అన్నాడు. అతను గాఢంగా నిట్టూర్చాడు. సంజయ్ పూలు తీసుకుని పైకి వెళ్ళాడు. అరగంట తర్వాత పూర్ణిమొచ్చింది. మెట్ల గదిలో దర్వాన్పై సంజయ్ పడుకుంటాడు. గదిలో పూర్ణిమకు పడక. ఆమెకు చాలా బాధగా ఉంది. కానీ తప్పదు. పూర్ణిమ. ఆమె వెనక్కొచ్చింది. అతను పూలిచ్చి ఎందుకిచ్చాడో చెప్పబోయాడు. నేనంతా విన్నానులేండి అంది పూలు తలలో తురుముకుంటూ. ఒక్క మాట అడగనా? తలాడించిందామె. ఇందుమతి ఇంటి నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నట్టు అన్యమనస్కంగా ఉన్నారు. ఆమెకు మనసు భారంగానే ఉంది. అందుకని తన కాబోయే భర్త అడ్రస్సు వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారని చెప్పింది. వాళ్ళ అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు. వద్దండి. మా కాబోయే మామగారు మీ జగన్నాథం మామయ్య కంటే ఘటికుడు. మిమ్మల్ని నన్ను కలిపి నీచంగా ఊహిస్తాడు. ఒక చిన్న సహాయం చెయ్యండి అంది. చెప్పు పూర్ణిమ అన్నాడు. ఏ సహాయానికైనా సిద్ధమే అన్నట్టు. చంద్ర స్నేహితులని వెళ్ళి అతని అడ్రస్ తెచ్చిపెట్టండి అంది. ఓఎస్, నువ్వు రిలాక్స్ అవ్వు. ఇలాంటిది ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా అడగండి అన్నాడు అతను పడుకొని. పూర్ణిమ గదిలోకి వెళ్లబోయి ఆగింది. వాతావరణమంతా ఉక్కగా ఉంది. గదిలో ఫ్యాన్స్ ఉన్నాయి. మెట్ల గదిలో లేవు. సార్, ఈ ఉక్క మీరు భరించలేరు. వచ్చి గదిలో పడుకోండి అంది. మిస్ పూర్ణిమ, ఒక్క పక్క శ్రమజీవుల్ని బాధించలేవు. నిద్రను వెతికేవాళ్లనే బాధిస్తాయి. నిద్ర నన్ను వెతుకుంటూ వస్తుంది అన్నాడు చిన్నగా నవ్వి. రోజూ నవ్వితే రోమియో అవుతానని కాబోలు అరుదుగా నవ్వుతారు అనుకుంది. ఆమె వార్తాపత్రిక తిరగేస్తూ కూర్చుంది. లైట్ ఆర్పి తలుపు వేసుకుందామని వచ్చేసరికి అతన్ని వెతుకుతూ నిద్ర వచ్చినట్టే నిద్రపోయాడు. ఆమె వెళ్ళి పడుకుంది. సంజయ్ చంద్ర అడ్రస్ తెచ్చిపెడతాను అండంతో ఆమెలో కొత్త ఆశ చిగురించింది. చంద్ర చంద్ర అనుకుంటూ కళ్ళు మూసుకుంది. పూర్ణిమ పూర్ణిమ పిలుపు, తలుపు తట్టడం ఒకేసారి వినిపించాయి. మగత నిద్ర వదిలిపోయింది. ఉలిక్కిపడి చూసింది. బయట జోరున వర్షం కురుస్తోంది. మళ్లీ తలుపు శబ్దమైంది. ఆమె తలుపు తీసింది. తడిసిపోయిన సంజయ్ నిల్చున్నాడు. ఈరోజు వర్షానికి ఇటు గాలి మళ్ళింది అన్నాడు. వెంటిలేటర్ల నుండి వచ్చిన జల్లు అతన్ని పూర్తిగా తడిపింది. ఆమె కంగారుగా తుండందించింది. ఒక్క చలి కాని వాతావరణం గదంతా మొత్తుమందు చల్లినట్టుంది. పూర్ణిమ తలలోని మల్లెలు విచ్చుకుని తమ సౌరభాల్ని వెదజల్లి వాతావరణంలోని కాలుష్యాన్ని తరిమేస్తున్నాయి. మత్తైన మల్లెల సువాసన, మరో పక్క మగువ. సంజయ్ ఏదో తెలియని మరో లోకంలో అడుగుపెట్టాడు. అతని తడిసిన శరీరం వేడికోసం వెతుక్కోసాగింది. పూర్ణిమ. ఆమె 2 భుజాలపై చేతులు వేశాడు. సార్. ఆశ్చర్యంగా చూసింది. అతను ముందుకు వంగాడు. ఆమె నివారించలేకపోతోంది. ఆమెకు మతి పోయినట్టయిపోయింది. అతనే మొదట తేరుకున్నాడు. సారీ పూర్ణిమ, ఐఎమ్ సారీ. ఆమెను వదిలి గబగబా కిందకు వెళ్ళిపోయాడు. అమృత భాండంలో అడ్డుపుల్ల పడినట్టు అనిపించింది ఆమెకు. అలాగే కూర్చుండిపోయింది.
ఆ రాత్రంతా ఆమెకు నిద్రే లేదు. ద్వైధీభావాలతో సతమతమైపోయింది. తెల్లవారిన తర్వాత బ్రష్ కోసం తన బాత్రూంకొచ్చిన సంజయ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు ముఖం చూపలేనట్టు బ్రష్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆమె కిందకొచ్చేసరికి అతను కాఫీ తాగి వెళ్ళిపోయాడు. నీరసంగా ఏం తోచనట్టు తిరిగింది. వయసు మహా చెడ్డది. అతను అంత బాధపడవలసిందే అనుకుంది. మధ్యాహ్నం జాఫర్ వచ్చాడు. పూర్ణమ్మ, వీరభద్రం గారు లేరు కదా, అయ్యగారే స్వయంగా కర్నూలు వెళ్లారు అన్న వార్త కారు తెచ్చాడు. అతనికి చంద్ర తల్లిదండ్రుల అడ్రస్ ఇచ్చి ఇలాంటి వాటికి బాధపడొద్దని చెబుదామనుకుంటే అతను అవకాశమే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా రాత్రిపూట చంద్రశేఖరానికి ఫోన్ చేస్తాడు. అప్పుడైనా మాట్లాడి మీరు అనవసరంగా అప్సెట్ కావద్దని చెప్పాలి అనుకుంది. ఆమెకు ఆ అవకాశమే దొరకలేదు. రాత్రి 7 గంటలకొచ్చిన సుశీలమ్మ అక్కడే ఉండిపోయింది. ఆమె ఒక్కటే ఏడుపు. చంద్రశేఖరం మందలిస్తూనే ఉన్నారు. సుశీ, నువ్వు మరీ పాతకాలం దానిలా ఉంటే లాభం లేదమ్మా, అతన్ని ఎదిరించి అదుపులో పెట్టుకోవాలి అన్నాడు. గీతను గురించి ఎన్ని కలలు కన్నానన్నయ్య. ఆ అల్లుడి కృష్ణలీలలు చూస్తూ ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు. అతను పులిపొరులో ఉన్న పొలాలు అమ్మాలని చూస్తున్నాడు అంది దిగులుగా. నువ్వు పన్నీకమ్మా, నేను మందలిస్తాను కదా అన్నాడు. ఇద్దరికీ వడ్డించింది. చంద్రశేఖరం గారు తిరుగాడుతున్నాడు. ఆయన ఆఫీస్కొస్తానంటే పూర్ణిమ వద్దని గోల్ చేసింది. ఇంత త్వరగా కోలుకుంటావని అనుకోలేదన్నయ్య అంది. దానికి కారణం నా తల్లి. ఆమె కోడలు కాదమ్మా, కరుణామూర్తి, కన్న కూతురు, ఇంకా ఎక్కువే అన్నాడు ఆప్యాయంగా ఆదరంగా చూస్తూ. పూర్ణిమ సిగ్గుల పెళ్లి కూతురులా తల వంచింది. కాని ఆమె హృదయంలో చిన్న బాధావీచిక బయలుదేరింది. ఈ తండ్రి కొడుకులు తనను ఇంతగా కదిలించేస్తున్నారేం? తను కోడలు కాదని తెలిస్తే ఈయన ఏమైపోతారు? అలా నిలబడుండగానే చంద్రశేఖరం నవ్వుతూ వచ్చారు. సంజయ్ ఫోన్ చేశాడమ్మా, 4 రోజులుండే కార్యక్రమం ఉందట. 4 జతల బట్టలు సర్ది రాముల చేత రేపు ఉదయం పంపమంటున్నాడు అన్నాడు. ఫోన్ పెట్టేశారా? అప్రయత్నంగా అడిగిందామె. ఓ సారీ పూర్ణ, వాడొత్త ఫూల్. పూర్ణిమను పిలువు అని అడగద్దు అన్నారు. పర్వాలేదు మావయ్య అంది నవ్వేసి. సుశీలమ్మ కాస్త అసూయ చెందింది. ఆమెకు మండుతున్న హృదయంలో ఆజ్యం పోసినట్టయింది. తన కూతురు అనుభవించవలసిన భోగం ఎవరో అనుభవిస్తుంటే చూడలేకపోయింది. ఒక్క పూట తిండికి లేని వారంతా నీ ఐశ్వర్యం చూసి మురిసిపోరా, సేవలు చేరా, అదో గొప్ప విషయమా అంది. సుశీ, ఆయనకు ఆమె ఆంతర్యం అర్థమైంది. ఇక ఆ విషయం వదిలేశాడు. పూర్ణిమ సంజయ్ బట్టలు సర్దుతూ అతని బీరువాలోని చిన్న వెండి గిన్నెలో ఉన్న తన గొలుసును చూసి అలాగే నిలబడిపోయింది. సంజయ్ తండ్రిని ఆఫీసులో చూసి ఆశ్చర్యపోయాడు. సంతోషంతో ఉకిరిబికిరయ్యాడు. తండ్రి ఆరోగ్యానికి కారణభూతురాలైన పూర్ణిమను కూర్చోబెట్టి పూలదండలతో ముంచెత్తాలనుకున్నాడు. నాన్నా, ఆనందంతో అతనికి మాటలు రావడం లేదు. సంజు, ప్రయాణం సుఖంగా జరిగిందా? ఇంటికి వెళ్ళు నాయనా అన్నాడు తృప్తిగా. తంగం ఆయన ఎదురుగా కూర్చుని డిక్టేషన్ తీసుకుంటుందల్లా లేచి సంజయ్ను విష్ చేసింది. గుడ్ మార్నింగ్, క్యారియాన్. పక్క సీట్లో కూర్చున్నాడు. తంగం, ఆ లెటర్ టైప్ చేయి, గుడ్విల్ ఏజెన్సీకు తర్వాత రాద్దాం అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ పనులు పాడవుతాయని కోళ్లే వస్తానంది, మరిచిపోయాను. ఐఆమ్ వెరీ హ్యాపీ. వెళ్ళి 2 కేజీల స్వీట్స్ పట్టుకుని పూర్ణిమను చూసిరా అన్నాడు. ఆయన ఆనందమేమిటో అర్థం కాలేదు. ఏంటి నానా, స్వీట్స్ ఎందుకు? రామనారాయణ కేసు సాల్వ్ అయిందా? ఆశ్చర్యంగా అడిగాడు. కాదురా, నేను తాతను, నువ్వు తండ్రివి కాబోతున్న శుభ సందర్భాన. అర్థమైందా బుద్ధు? సంజయ్కు ఒక్కసారి ఉన్నత శిఖరాల నుండి ఆఘాతంలోకి పడ్డట్టయింది. అవునా? నాకు ఉదయమే రాజమణి చెబితే అమ్మాయి నీకు మొదట చెప్పాలని ఎవరికీ చెప్పలేదేమో అనుకున్నాను. ఆ మధుర క్షణాలు మరుపురానివిరా. ఆయన మైమరిచిపోతున్నాడు. ఒక్కసారి దీర్ఘంగా నిట్టూరిచాడు. బావుంది నాన్న మీ ఊహాగానం. రాజమణికి ఎలా తెలిసినట? నువ్వు వెళ్ళిన దగ్గర నుండి పూర్ణ నలతగా ఉంది. అదీ కాక నిన్నంతా వాంతులేనట అన్నారాయన. సంజయ్ నవ్వాడు భారంగా. రాజమణి తెలుగు సినిమాలు తెగ చూస్తుంది. ఆ పరిజ్ఞానమంతా చూపుతుందన్నమాట. అలాంటిదేం లేదు, మీరు ఎవరితోనూ అనకండి అన్నాడు తన బ్రీఫ్ కేస్ తీసుకుని లేస్తూ. సంజు, అతను కొడుకు చేయి పట్టుకున్నాడు. సంజయ్కు ప్రతి నిమిషం ఒక గండలా తయారవుతోంది. తండ్రిని నొప్పించకూడదని తనేం చేస్తున్నాడు? నాన్న, మీ ఆరోగ్యం ముఖ్యం. పిల్లలకేం తొందరొచ్చింది నాన్న. అతను అర్థమైందన్నట్టు తలాడించాడు. ఈ కాలంలో కావాలనుకుంటే పిల్లలు పుడతారు, వద్దనుకుంటే మాన్తారు. కాని తమకు వద్దనే అవసరం ఏముంది?
ఈ సున్నితమైన సమస్య కొడుకు ఎలా చెబుతాడు? సంజు, మీ ఇద్దరికీ నాపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. నాకు ఇంట్లో పిల్లలు తిరిగితే చూడాలనుందిరా. అయితే రేపు శివానంద బడి నుండి పిల్లల్ని పిలిపించి పార్టీ ఇద్దామా అన్నాడు అమాయకత నటిస్తూ. చాలే అతి తెలివి, ఇంటికి వెళ్ళు. నేను వ్యాపారం దక్షతగానే చేశాను, పనులు బాధ్యతగానే భావించాను, కానీ మీ అమ్మను విస్మరించలేదు అన్నాడు తీక్షణంగా. ఇప్పుడేమన్నానని అంత కోపం నాన్న? బాప్రే, అసలు కోళ్లైతే నా పని గోవిందా అన్నాడు. అసలు కోళ్లేమిటి, వడ్డీ కోళ్లేమిట్రా ఆయన తీక్షణంగా అడిగారు. సంజయ్ నాలుగు కొరుక్కున్నాడు. అదే నాన్న, గీత అసలు కోళ్ల కదా అన్నాడు. కంగారుగా బయటకొచ్చాడు. అతను ఇంటికి వెళ్లేసరికి నీరసంగా తిరుగుతోంది పూర్ణిమ. భార్య కాని భార్యగారు, కొడుకు కాని కొడుకుని ఎప్పుడిస్తున్నారు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆమె అర్థం కానట్టు చూసింది. అతను జరిగిన విషయమంతా చెప్పాడు. ఆమె బుగ్గల్లో కెంపులీనాయి. అక్కడ ఉండలేనట్టు లోపలికి వెళ్ళిపోయింది. రాజమణి, కావాలంటే పొట్టుచీర కొని పెడతాను గాని నా ప్రాణం తీయకు తల్లి, నీ ఊహాగానాలతో మతిపోతుంది అన్నాడు వంటింటి తలుపు మీద 2 చేతులు వేసి నిల్చుని. నాకేం తెలుసు బాబు, వారం రోజుల నుండి తిండే తినలేదు, అందుకనే పాతకాలం సన్యాసిని ఏదో ఊహించాను అంది కాస్త లజ్జితురాలైనట్టు ముఖం పెట్టి. నాకు ఓ కప్పు వేడి కాఫీ ఇవ్వు అన్నాడు. రాజమణి గుమ్మరంగా నవ్వింది. చిన్నబాబు, భార్యాభర్తల మధ్యన తగవులు లేకపోతే అసలు జీవితం చపచపగా ఉంటుంది. ఆ తగవును సాగదీయద్దు. మై గాడ్, తల పట్టుకుని హాల్లోకొచ్చి కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత కాఫీ పట్టుకునొచ్చింది పూర్ణిమ. సారీ, ఐఆమ్ వెరీ వెరీ సారీ పూర్ణిమ అన్నాడు కాఫీ అందుకొని. ఆమె మాట్లాడలేదు. సోఫా చేతిని ఆనుకొని నిల్చుంది. మై గాడ్, మల్లెపూలు, ఆ వాతావరణం నన్ను వ్యవసుని చేశాయి. నేను చాలా మనోనిగ్రహం కలవాణ్ణని భ్రమపడేవాణ్ణి. ఇంకా ఆలస్యం చేయడం నా అభిష్టం కాదు. నాన్నను ఓ సంవత్సరం పాటు ఫారెన్ పంపే ఏర్పాటు చేస్తున్నాను. ఈ లోపల మీ వాళ్ల అడ్రస్ కనుక్కుంటాను అన్నాడు. ఒక్కొక్క క్షణం అలా వస్తుంది, మీ పొరపాటేం లేదు అంది మెల్లగా. అలా అనుకున్నదానవు అన్నం సరిగ్గా తినకుండా ఎందుకు నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. మీకెలా చెప్పేది? నాకు ఏమైందో నాకే తెలియడం లేదు. నన్నేది అడకండి ప్లీజ్. చేతుల్లో ముఖం దాచుకుని వెళ్ళిపోయింది. మిస్ పూర్ణిమ, ఏం మిస్ చేయాలో నాకే తెలియడం లేదు సార్ అంది ఏడుస్తూ. అతను ఎంత ప్రయత్నించినా పూర్ణిమ కాబోయే అత్తగారి అడ్రస్ కనుక్కోలేకపోయాడు. ఆ రోజు నుండి ఆమె తమతో పాటే భోజనం చేయాలని పట్టుబట్టాడు. చంద్రశేఖరం గారు కూడా పట్టుబట్టడంతో పూర్ణిమ కూర్చోక తప్పలేదు. సంజయ్ కొసరి వడ్డిస్తూ బెదిరిస్తూ ఆమె పట్ల శ్రద్ధ చూపడం చంద్రశేఖరం గారికి ఎంతో నచ్చింది. మర్నాడు ఆఫీసు నుండి ఇందుమతి ఆఫీసుకి ఫోన్ చేశాడు. ఆమె దగ్గరడిగి చంద్రవాళ్ల అడ్రస్ తీసుకున్నాడు. 4 గంటలకే తండ్రికి చెప్పి బయలుదేరాడు. ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసిన అమ్మాయి ఒక్కసారి సంతోషంతో కేక వేసింది. ఓ సంజయ్ అన్నయ్య, నువ్వా? ఎన్నాళ్లకు గుర్తొచ్చాం అంది నిష్ఠూరంగా. మీరిద్దరైనప్పుడు ఏం చెప్పాను? 3 వస్తాను అన్నాను. మరి 3 అన్నాడు నవ్వుతూ. ఎవరే రజని? ఒక ముత్తైదు వచ్చింది. బావున్నావా పిన్ని? సంజయ్ పలకరించాడు. ఆమె సంతోషంగా నవ్వింది. నీతో ఏం చెప్పాను సంజయ్? వారానికొకసారి రావాలి, రమేష్ను చూసినట్టుంటుందని అనలేదు అంది నిష్ఠూరంగా. అన్నావు పిన్ని, కానీ నాన్న అనారోగ్యం సంగతి తెలుసుగా. అసలు నాకు నా పొలంతోనే సరిపోతుంది అన్నాడు. రానయ్య, మేం 3 ఇదిగో అల్లుడు. రజని నవ్వుతూ ఉయ్యాలవంక చూపింది. పార్టీకి పిలవకుండానే అల్లుని చూడమంటే చూడం, మేమలిగాం అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి. అడగవే రజని, తను పెళ్లి చేసుకుని పార్టీ అయినా ఇచ్చాడేమో అంది మధురాక్షి. నా పెళ్లి వార్త నీదాకా వచ్చిందా అన్నాడు పెదవి కొరుకుతూ. మీ మావయ్య ప్రతిరోజు వస్తాడన్నయ్య, పలహారమో భోజనమో చేయిందే వెళ్ళడు. ఉన్నంతసేపు నిన్ను తిట్టడమే అంది రజని తనే తెచ్చి కొడుకును అందిస్తూ. రబ్బరు బొమ్మలా ఉన్నాడు రజనీ నీ కొడుకు అన్నాడు ఎగరేసి ముద్దు పెట్టుకుని. జేబులో నుండి 100 రూపాయల నోటు తీసి అబ్బాయి చేతిలో పెట్టి గుప్పిటి మూశాడు. ఆ పసివాడు దాన్ని నోట్లో పెట్టుకోబోయాడు. ఒరే, అన్నీ కడుపులోకేనట్రా? రజనీ నోటు లాక్కుంది. రబ్బర్ షీట్ లేకుండా ఇచ్చావే అమ్మాయి. మధురాక్షి వచ్చి పిల్లాన్ని తీసుకుంది. ఈ ఇంట్లో ఉన్నారేం పిన్ని, మన ఇల్లేమైంది? మధురాక్షి తటపటాయించింది. రజని అత్తవారింటికి వెళుతోంది, రమేష్ లేడు, అంత పెద్దిల్లు ఎందుకని నసిగింది. అమ్మా, ఎందుకమ్మా అన్నయ్యతో అబద్ధం చెబుతావు? అన్నయ్య, నాన్న వ్యాపారం ఏం బాగలేదు, ఆయన ఖర్చు నీకు తెలుసు కదా, అందుకే ఇల్లమ్మాం. ఇదప్పుడు నా కోసం ఇన్స్టాల్మెంట్లో కొన్నది అంది రజని.
ఏంటో నాయనా, వాడు రావాలని, ఈ కష్టాలు గట్టెక్కాలని అనుక్షణం ఎదురు చూస్తున్నాం అంది కళ్ళు ఒత్తుకుని. అమ్మా, అన్నయ్యకు కాఫీ ఇవ్వవే అంది రజని. ఆమె వెళ్ళి ఒక ప్లేట్ నిండా లడ్లు గారెలు తెచ్చింది. పిన్ని పిన్ని, నేను జగమ్మావేని కాను, ఒక్కటి చాలు అన్నాడు. చాలా అబ్బాయి, వయసు కుర్రాడివి, ఆ మాత్రం తినలేవు అన్నదామె మంచినీళ్ల గ్లాస్ పెడుతూ. అవును, ఈ ఇంట్లో ఇంత క్రితం ఎవరైనా జలగారావని ఉన్నారా అన్నాడు జేబులోని అడ్రస్ తీసుకుని చూస్తూ. జలగారావా? మధురాక్షి ముఖం నల్లగా మారింది. రజని తల వంచింది. అవును పిన్ని, ఇదే అడ్రస్ ఇచ్చారు. పాపిష్టి వాళ్ళెవరో నాయనా, బంగారు కంచానికైనా గోడ దాపుండాలి కదా, ఏదో అవసరానికి అప్పు అడుగుతాడని మీ బాబాయిని ఈ వీధిలో వాళ్ళు అలా పిలుస్తారు అంది ఉదాసీనంగా. మరి చంద్ర, ఈ చంద్ర? అతను ముఖం చిట్లించాడు. నీకు తెలీదా బాబూ, మన రమేష్ పూర్తి పేరు రమేష్ చంద్ర. చంద్ర అంటున్నావు? ఆమె ఆదురుదాగా అడిగింది. సంజయ్ కళ్ల ముందు తెర తొలగిపోయినట్టయింది. అతనికి అంతా అర్థమైంది. ఎవరిచ్చారన్నయ్యా ఈ అడ్రస్సు? రజని అడిగింది. ఎవరోలేమ్మా, పోకిరివాళ్ళు. మీ వారు వచ్చి వెళ్లారా? బాబు నామకరణోత్సవానికి వచ్చారన్నయ్య అంది. ఈసారొస్తే ఇంటికి తీసుకురాకుండా వెళ్లొద్దు అన్నాడు మంచినీళ్లు తాగి. ఈ లోపల కోడల్ని తీసుకుని ఓ పూట నువ్వే భోజనానికి రా అంది మధురాక్షి. కోళ్లంటే గుర్తుకొచ్చింది పిన్ని, మీ కోళ్ళ ఎలా ఉంది అన్నాడు క్యాజువల్గా అడిగినట్టు. మా కోళ్ళెవరినైనా, అప్పుడేదో ఎంగేజ్మెంట్ అనుకున్నాం కదూ, అదంతా ఓ పీడకల. మీ బాబాయ్ స్నేహానికి ప్రాణమిచ్చే మనిషా? స్నేహితుడి కూతురు చేసుకుంటాను కొడుకి అనుకున్నారు, ఆ తర్వాత వాళ్లంతా తుఫాన్లో కొట్టుకుపోయారట అంది. రజని మెల్లగా లేచి వెళ్లి ఫోటో ఆల్బం తెచ్చింది. మీ అల్లుడి వైభవం చూడన్నయ్యా అంటూ. ఆల్బం మొదటి పేజీలో పూర్ణిమ రమేష్లు కూర్చున్న ఫోటో ఉంది. అతనికి కాస్త మిగిలిన అనుమానం పటాపంచలైంది. అతను యాంత్రికంగా ఆల్బం తిరగేశాడు. అతని కళ్ల ముందు దీనంగా చూస్తూ పూర్ణిమ నిల్చుంది. ఈ అమ్మాయి అందంగానే ఉంది అన్నాడు ఎరగనట్టు. ఆ అందమే మా ప్రాణం తీస్తోంది నాయన. ఆ పిల్ల విజయవాడలో వృత్తిలోకి దిగిందట. ఆ పిచ్చివాడేమో పూర్ణ అడ్రస్సు అని రాస్తాడు అంది కాఫీ తెచ్చిస్తూ. ఆ కాఫీ పరమ చేదుగా అనిపించింది. అతను కాఫీ సగం తాగి లేచాడు. సాగనంపుతూ రజని కారు వరకు వచ్చింది. మధురాక్షి రాబోయింది. అమ్మా, చిన్ని లేస్తాడేమో అంది రజని. ఆమె నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. అన్నయ్య, ఒక్క మాట చెప్పేదా? ఆ అమ్మా నాన్న ఎందుకిలా మారిపోయారో నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది అంది రజని. ఎందుకమ్మా? డోర్ తీసి అడిగాడు. పూర్ణిమ వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్న కట్నంతోనే కదా నాకు కట్నం ఇచ్చింది నాన్న. ఆ తుఫాను రావడం, ఆ అమ్మాయి ఆస్తి పోవడంతో అన్నీ అబద్ధాలు ఆడుతున్నారు. ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిందట అంది. అలాగా? రమేష్ అభిప్రాయం ఏమిటో? అన్నయ్యకు ఈ విషయాలేం తెలియవు. డిసెంబర్లో వాడు న్యూజెర్సీ వెళ్ళాడు. అంతా గల్లంతైంది. ఎన్నిసార్లు అన్నయ్య పూర్ణిమ గురించి రాసినా వీళ్ళు సరిగ్గా రాయడం లేదు. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిస్తే నేనైనా రాసేదాన్ని అంది దిగులుగా. నాకు రమేష్ అడ్రస్ ఇవ్వు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని రాస్తాను అన్నాడు. పూర్ణిమ తనింట్లో ఉందని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ. ఆ అన్నయ్య ఈ పాటికి బయలుదేరుంటాడు. లండన్, ప్యారిస్ ఆగుతూ వస్తానన్నాడు అంది. వాడు రాగానే నన్ను కలుసుకోమను, లేదా ఫోన్ చేయమను అన్నాడు కూర్చుని డోర్ మూస్తూ. ఏమ్మా, మీ అయ్యున్నాడా? ఒకతను ముఖం చుట్లిస్తూ వచ్చి అడిగాడు. నాన్న లేరండి అంది రజని. శాబాష్, నువ్వు తయారయ్యావా? నీకు కాస్త అభిమానం ఉందనుకున్నాను. నీలాంటి వారు నలుగురు తగిలితే కొట్టు మూసుకోవాలి అన్నాడు. రజని అసహాయంగా చూసింది. అదంతా సంజయ్ ముందు జరిగిందని మరీ కుంగిపోయింది. సంజయ్ బయటకొచ్చాడు. ఏమ్మా, ఏంటి, ఎవరితను? రజని కళ్ళెత్తింది. కళ్ళ నిండా నీరూరింది. ఆమె ఏం చెబుతుంది? ఏదో ఇంటింటికి తిరిగి 4 చీరలు అమ్ముకుంటాను బాబు. నెల నెల బాకీలు సరిగ్గా ఇస్తే మాకు వాడికి డబ్బు మిగులుతుంది. లేకుంటే లేదు. ఈ అమ్మ పెళ్లికి కొన్నారు 4,000 రూపాయల బట్టలు. అది పూర్తి కాకముందే మళ్ళీ మొన్న 1,000 రూపాయల చీర తీసుకున్నారు. నువ్వేం చెప్పనక్కర్లేదు. పెళ్లికి తీసుకున్న చీరల డబ్బు అలా ఉండగా మళ్ళీ ఎందుకిచ్చావు? తీక్షణంగా అడిగాడు. బాబూ, ఈ వ్యాపారం జూదం లాంటిదే బాబు. ఇందులో పోగొట్టుకున్నదంతా రాబట్టాలని మళ్ళీ ఇస్తాం. ఈసారి పూర్తిగా తగ్గిపోయాడు అతను. సంజయ్ ఒకసారి రజని వంక చూశాడు. సరే, ఈ అడ్రస్కు రా. విజిటింగ్ కార్డిచ్చి కారెక్కాడు. అతను ఇందుమతి ఆఫీసుకు వెళితే ఆమె అక్కడ లేదు. ఉస్సూరంటూ ఇంటికొచ్చాడు. మందమతి, మరీ అంత మొన్నుతిన్న పాములా ఉంటే ఎందుకు పనికిరావు. అతను మీ జలగారావు గారింటికి వెళ్లే ఉంటారు అంటున్న ఇందుమతి కంఠం కంగుమంది. సంజయ్కు ఎక్కడలేని కోపం వచ్చింది.
అమ్మా ఇందుమతి గారు, జలగారావు పీతారావు అంటూ మీరు పెట్టుకున్న ముద్దు మారుపేర్లు మాలాంటి వాళ్ళకిచ్చి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వాళ్ళు నాకు తెలిసినవారు కాబట్టి సరిపోయింది అన్నాడు సోఫాలో కూర్చుని. ఓ సారీ సంజయ్ గారు, అతని పేరు శంకర్రావు నాకు గుర్తుండదు. జలగారావు అంటాను, అదే పేరు రాసిచ్చాను అంది అపరాధిలా. ఏం జరిగింది సార్ అంది ఆందోళనగా పూర్ణిమ. మీరు అప్సెట్ అయ్యి మీ కాబోయే మామగారి అడ్రస్ అడిగితే వినిపించుకోలేదు. అందుకని మీ ఇందుమతిని అడిగితే జలగారావు అంటూ అడ్రస్ ఇచ్చింది. శంకర్రావు గారు మా స్నేహితుని తండ్రి కాబట్టి సరిపోయింది అన్నాడు. వాళ్ళు మీకు తెలుసా? తెల్లబోయినట్టు అడిగింది పూర్ణిమ. తెలిసేమిటండి, నేను రమేష్ ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాం. మీరు చంద్ర చంద్ర అంటూ నన్ను చీకట్లో పెట్టారు అన్నాడు. తనేం చేస్తుంది? అతను రమేష్ చంద్రను విభజించి సగం ప్రియురాలికి సగం తనవారికి ఇస్తాడని అంది ఇందుమతి. చాలే, ఎంత మాట పడితే అంతమాట అనేడువేనా? నిశ్చితార్థం జరిగిన వాళ్ళంతా ప్రియురాళ్ళు కారు అంది తీక్షణంగా. మీరు నిశ్చింతగా ఉండండి పూర్ణిమ, రమేష్ చంద్ర బయలుదేరాడట. 2 వారాల్లో ఇంటికి రావచ్చు అన్నాడు నిదానంగా. మరి మామయ్యకి ఏం చెబుతారు అంది కంగారుగా. ఏదో నేను చెబుతాను, నువ్వేం కంగారు పడకు అన్నాడు. వాళ్లతో పాటు భోజనం చేసి వెళ్ళిపోయింది ఇందుమతి. చంద్రశేఖరం గారిని చూస్తే ఎవరూ అంత జబ్బుపడి లేచారనుకోరు. కాస్త పట్టి చూస్తే మూతి వంకరగా కనిపిస్తుంది, అంతే. తట్టు తగిలిన మనిషిలా కుంటుతూ నడుస్తాడు. చెయ్యి కాస్త వణుకుతుంది. తండ్రి కొడుకులు ఆఫీసుకు బయలుదేరుతుండగా సంజయ్ తన బ్యాగు కోసం కేక వేశాడు. తెస్తున్నాను సార్ అని నాలుగు కరుచుకుంది. గాబరాగా చంద్రశేఖరం వంక చూసింది. ఇంకా వాడు నీకు బాసులాగే కనిపిస్తున్నాడా అని నవ్వారు. ఆయన ఎటో చూస్తుండిపోయారు. అమ్మయ్య అనుకుంది పూర్ణిమ. సంజయ్ మాత్రం ఇవేమీ గమనించలేదు. రమేష్ రాగానే పూర్ణిమ విషయం తండ్రికెలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డాడు. అత్తయ్య, మీరు నా మాట అర్థం చేసుకోకుండా ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో పొలాలు ఉన్నంత తలకాయ నొప్పి మరొకటి లేదు. వాటిని చూసేవాడు దున్నేవాడు ఎవరు? దున్నడానికి దొరికారే అనుకుందాం, కూలీలు దొరుకుతున్నారా? ఎరువులు దొరుకుతున్నాయా అన్నాడు మదన్ ముఖం మార్చుకుని కూర్చున్న సుశీలమ్మ వంక చూస్తూ. నాకు కబుర్లు చేతకావు మదన్ బాబు. ఇన్నాళ్లు ఎకరాకు 15 బస్తాల మగతా ఇవ్వలేదా? ఆమె రోషంగా అడిగింది. మగతా ఇచ్చారు, రైట్. 10 ఎకరాల పొలానికి మీకు ఎన్ని బస్తాలు ఒడ్లొచ్చేవి? ఆమె చురుకుగా చూసి ముఖం తిప్పుకుంది. నేను చెబుతాను, 100-120 బస్తాలొస్తాయి. సంవత్సరానికి 7-8 వేల ఆదాయం అన్నమాట. ఆ పొలం చెడి అమ్మినా 2 లక్షలొస్తాయి. ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నామంటే సంవత్సరానికి 15-20 వేల ఆదాయం. తుఫానొచ్చిందా, వర్షాలు కురవలేదు అన్న బాధ లేదు అన్నాడు మదన్. ప్రతిదీ డబ్బుతో లెక్క చూసుకోరు. కొరకొరా చూసింది సుశీలమ్మ. పులిపర్రు పొలం తన మొదటి సంపాదనతో అన్న కొనిచ్చాడు. అది కాస్త అమ్మేశారు మామ అల్లుళ్ళు. అల్లుడు చెప్పిన లెక్కలున్నావటే పతివ్రత అన్నాడు జగన్నాథం. అత్తయ్య వెందు, ఆమెకు నేనంటే కోపం. 2వ పెళ్లి మహామహా వాళ్లే చేసుకున్నారు. ఒక మహాకవి 3 పెళ్లిళ్లు చేసుకుని 7 అఫైర్స్ పెట్టుకున్నారు. మరో ప్రగతిశీల రచయిత 2వ పెళ్లి కోసం మతమే మార్చుకున్నాడు. ప్రపంచ చరిత్రలో చాలండి, ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయని ఘనకార్యాలు మీరు చేశారు విసుక్కుంది. కళ్ళు మూసుకుపోయి ప్రేమంటూ తిరిగి ఇప్పుడు అంటే ఏం లాభమే? ఆ సంజయుణ్ణి వాడి పెళ్ళాన్ని చూస్తే కళ్ళు చాలేదు, అంతా నా కర్మ. సుశీలమ్మ లేచి వెళ్ళింది. నా కళ్ళు అరువు అడకపోయినావే, ఇచ్చేవాణ్ణి. జగన్నాథం ఇంకేమో అంటుండగా టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చి టెలిగ్రామ్ ఇచ్చాడు. అది మదన్ పేరుంది. అది చదివి అతని ముఖంలో రంగులు మారడంతో గీత కుతూహలంగా చూసింది. యువర్ వైఫ్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. బొంబాయి అడ్రస్ ఉంది. తను శారద ఇక్కడే ఉన్నారు. వైఫ్ ఎవరబ్బా? ఓ గాడ్, నేను వెంటనే వెళ్ళాలి. వెళ్తున్న మదన్ చేయి పట్టాపింది గీత. ఆమె తీక్షణంగా చూసింది. ఎక్కడికి? నువ్వు టెలిగ్రామ్ చదివావు కదా, ఇంగ్లీష్ రాదా? వైఫ్ అంటే భార్య, సీరియస్ అంటే పరిస్థితి బాగలేదని, సుస్థి అని అర్థం. స్టార్ట్ అని అనబోతుంటే ఆమెకు మండిపోయింది. బయలుదేరు అని అర్థం. బయలుదేరుతున్నావా? బయలుదేరదామంటేనే నువ్వు మధ్యలో తగులుకున్నావు అన్నాడు గదిలోకి వెళుతూ. ఇంతకీ తమరికి ఎంతమంది భార్యలో? కసిగా అడిగింది గీత. లెక్కపెట్టలేదు, ఈసారి తీరిగ్గా లెక్కపెడతాను. సూట్ కేసు తీసుకుని బయలుదేరాడు మదనమోహన్. అల్లుడుగారు, ఆ డబ్బు బ్యాంకులో కట్టవా? జగన్నాథం అడిగాడు. ఆ బ్యాంకీ అనే బదులు బ్యాంకు అనలేవు. ఎట్టా అట్టా అంటూ ప్రాణాలు తీస్తాడు. నా దగ్గరుంటే బ్యాంకులో ఉన్నట్టే గాని తిని కూర్చో అని వెళ్ళిపోయాడు మదన్. చెల్లి, మనం అన్యాయం అయిపోయామే ఏడ్చింది శారద. అక్క, నీ ఆగమన వార్త రోజే అవ్వాల్సిన అన్యాయం అయ్యింది. ఇంకా కొత్తగా అవ్వాల్సిందేం లేదు అంది వెటకారంగా గీత. ఏంటి గీత? సుశీలం వచ్చింది.
వద్దులేమ్మా, నీ గుండె ఆగిపోగలదు అంది గీత. పిన్ని, ఆయనకు మూడో పెళ్ళం ఉందట, ఆమె ఆరోగ్యం బాగలేదని వెళ్లారు అంది ఏడుస్తూ శారద. అయ్యో, నిజమేనటే అమ్మా? కూతురు వంక చూసింది. ఎందుకమ్మా బాధ, 7 భరించాల్సిందే అంది ఏం జరగనట్టు. ఏమండి, మాట్లాడరేం? సుశీలమ్మ ఏడుస్తూ అడిగింది. అదేనా ఉద్యోగం చేసే పిల్లనా, మన మీద పడి తినే పిల్ల అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏంటండి మీ మాటలు? ఖచ్చితంగా ఉద్యోగం చేసే పిల్లనే, నా నోరు బడా ఉద్యోగం అనాలగాబోలు అని తన నెత్తిన తనే ఒకటిచ్చుకున్నాడు. ఇంకేనాన్నా, ఇంకో గది ఖాళీ చేయించు. ఒక భార్య వంట చేస్తుంది, మరో భార్య ఉద్యోగం చేస్తుంది, ఇంకో భార్య సరదాలు తీరుస్తుంది. మీరు కళ్ళ పండుగగా చూదురుగాని. గీతకు కళ్ళమట నీరు కారింది. నన్నేం చేయమంటావు పాపా? కళ్ళ నిండుగా చూడమంటున్నాను. నీ మాటలు విని నా జీవితాన్ని నేనే కూల్చేసుకున్నాను. గీత చేతుల్లో ముఖం దాచుకుంది. అటు వంటింట్లో దూరి శారద ఏడుస్తోంది. ఎవరు చచ్చారని ఆ ఏడుపులు? జగన్నాథం కొసురుకున్నాడు. మానసికంగా ఎప్పుడో చచ్చిపోయిన నాన్న అంది. ఆమెకు గతమంతా గుర్తుకొచ్చింది. తన పుట్టినరోజున మావయ్య సంజయ్తో ఎంత అపురూపంగా గడిపింది. సంజయ్ చేత కానుకలిప్పించి తృప్తిపడే మావయ్యను కాదంది తను. ఆయన ప్రేమాభిమానాల్ని కాలదన్నింది. ఒకే ఒక కూతురుగా పుట్టినందువల్ల తనకున్న దేనిలోనూ వాటా ఇవ్వని తను ఈరోజు జీవితంలోనే వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత దురదృష్టకరం! జగన్నాథం గారు, ఓ జగన్నాథం గారు! గరగరమంటూ పిలిచిందో కంఠం. ఎవలాలు? ఎవరు? ఏమే, ఎలా మాట్లాడాను అన్నాడు. సుశీలమ్మ మూతి తిప్పుకుంది. నేనండి, రమణయ్య శెట్ని. మన అబ్బాయి గారు తెచ్చిన అప్పు వడ్డీ 2 కట్టాలండి అన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే నల్లరాయి విగ్రహం నడిచొచ్చిందా అన్నట్లు అనిపించింది. బెదురు పెట్టినట్టు నుదుట విభూది రుద్దాడు. మా అబ్బాయా? ఆలెవలో? అదేటయ్యా, అల్లుడైన అబ్బాయి అయినా ఆయనే కదా, మదనమోహనుడు. ఇదిగో పత్రం అంటూ ఓ మాసిపోయిన పోల్ తెలియని బ్యాగు నుండి కాగితాలు తీశాడు. ఏటేటి, నేనే ఊరందరికీ వడ్డీలకిచ్చి డబ్బు సంపాదిస్తే నీకు వడ్డీలిస్తానా? ఎలా ఉంటే కోర్టుకెళ్ళయ్యా అన్నాడు కోపంగా. మాకేటి భయం, వెళ్తాను, డబ్బు పిండుతాను అన్నాడు కోపంగా రమణయ్య. వెళ్ళిపోయాక తల పట్టుకుని కూర్చున్నాడు జగన్నాథం. అతనికి ఉక్కిరిబిక్కిరై ఊపిరి ఆడినట్టుంది. అతను శంకర్రావును సలహాలు అడుగుతుంటాడు. అతను చదువుకున్నవాడన్న గురింది. అందుకే ఆదరాబాదరాగా అతని దగ్గరకు వెళ్ళాడు. రండి జగన్నాథం గారు, ఏమిటి కదా, ఊరికేరారు మహాత్ములు అన్నాడు. మహాత్ముణ్ణి చెయ్యకయ్యా, కొట్టి చంపేయగలరు అన్నాడు నవ్వుతూ. కూర్చోండి రజనీ, జగమ్మావి వచ్చాడు, పలహారాలు పట్రా అన్నాడు కూర్చుని. అతనికి లోపల పీకుతూనే ఉంది. అప్పు అడగడానికి రాలేదు కదా. జగన్నాథం మాత్రం ఇల్లంతా కలిగి చూస్తున్నాడు. శంకర్రావు డైరీలో తీసుకోవడమే గాని ఇవ్వడం తెలీదు. ఏటి సంగతి, ఇల్లంతా అలంకారాలు చేసినట్టుంది. మా అబ్బాయి వస్తున్నాడు. సగర్వంగా భుజాలు ఎగరేశాడు. అబ్బో అబ్బో, తొందరగా అప్పు తీరద్దన్నమాట. అయితే శంకర్రావు, మా అల్లుడి విషయం ఏం చేద్దామంటావు? మదన్ విషయం చెప్పాడు. ఏంటో ఈ కాలం పిల్లలు, గంభీరంగా ఆలోచించాడు శంకర్రావు. అదేనయ్యా, నా మాడు పొగులుతుంది. జగన్నాథం గారు, కోర్టుకెక్కిన ఖర్చులు మీరే పెట్టుకోవాలి. అందుకని ఒక పని చేద్దాం, ఈ అప్పులు తీర్చివేయండి, మళ్ళీ ఇవ్వద్దని గట్టిగా హెచ్చరించండి అని సలహా ఇచ్చాడు. అంతేనంటావా? తెల్లముఖం వేశాడు జగన్నాథం. అప్పుడే రజని అరిసెల ప్లేటుతో వచ్చింది. పక్కనే పేరిన నెయ్యుంది. అతని నోరు ఊరింది. మీ ఇంట్లో కుదిరినట్టు వంటకాలు మా ఇంట్లో కుదిరి చావో, ఒకరి చేతి రుచేమో అన్నాడు సంబరంగా. అందరూ ఆ మాటే అంటారు. గ్లాస్తో నీళ్లు తెచ్చింది మధురాక్షి. నీ పేరులోనే మధురం ఉంది కదమ్మా అన్నాడు అరిసె కరకరా నములుతూ. వీడింట్లో అరిసెలు చేస్తే హఠాత్తుగా చావడు అనుకున్నాడు శంకర్రావు. శారద పీడ ఎలా వదులుచుకోవాలో అర్థం కాలేదు జగన్నాథానికి. అతను ఆలోచిస్తూ అరిసెలపైకి దండయాత్ర సాగించాడు.